హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చిక్కటి జున్ను పాలతో చక్కటి రెసిపీ తయారు చేద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని చిక్కటి పాలు, జున్ను పాలు ఒకటిన్నర గ్లాసు పోసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం తురుముకొని పెట్టుకున్నాను. బెల్లం కూడా దాంట్లో వేస్తున్నాను. బెల్లం కరిగేటట్టుగా మనం ఎండేసి కలిపెట్టుకోవాలి. స్పూన్ వేసి బాగా కలిపెట్టుకోవాలి బెల్లం కరిగేటట్టుగా. ఇంకైతే యాలక్కాయల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం యాలక్కాయల పొడి కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ దానికి బాగా పట్టేటట్టు, బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంకొక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకున్న తర్వాత దాని మీద గిన్నె పెట్టుకొని ఆవిరైతే పెట్టుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. చిక్కటి జున్ను పాలతో రెసిపీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది, మీరు ట్రై చేయండి. నేనైతే సింపుల్గా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే జున్ను పాలల్లో చక్కెర వేసుకుంటారు. చక్కెర చాలా వరకు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. చక్కెర వేసుకుంటే జున్ను పాలల్లో వాయువు అనేది ఎక్కువ జారుతుంది. అదే బెల్లం వేసుకుంటే వాయువు, అదే ఏలక్కాయలు, మిరియాలు వేసుకొని చేసుకుంటే అట్లా పిల్లలకి వాయువు చేయదు. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. మా పిల్లలు అయితే చాలా టేస్ట్గా ఉంది మమ్మీ, చాలా బాగుందని చెప్పి తిన్నారు. ఇంకైతే నేను మా వారి కూడా తిన్నాము. చూడండి, అయితే సంవత్సరానికి ఒకసారైనా జున్ను పాలు తెప్పించి ఇంట్లో అయితే కాస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కేక్ రెసిపీ అయితే ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. నేనైతే చాక్తో కోస్తున్నాను. చాక్తో కోస్తున్నా కానీ చాకు కూడా కొద్దిగా కూడా అవ్వలేదు. అంత బాగా మనం కుక్ చేసుకోవాలి. పిల్లలకి చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే వాళ్ళకి తిన్నట్టుండదు. అందుకని ఇలా కేక్కి కోసినట్టు పీసులు కోసినట్టు కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఫుడ్ కూడా అంత బాగుండాలి, వాళ్ళు తినేదానికి కూడా చూసేదానికి బాగుండాలి. అందుకోసమని కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి పీసులుగా అయితే కోసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. ఒక్క రవ్వ కూడా అంటుకోలేదు ఫ్రెండ్స్. గిన్నెకి అయితే చాలా బాగా వచ్చింది. ఇదే నేను ఫస్ట్ టైం ఇలా చేయడం. ఎప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే పిల్లల్ని తీసుకొని, మా వారిని తీసుకొని, మా అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కాబట్టి అక్కడే తినేవాళ్ళమి జున్ను పాలు. ఈ సంవత్సరం అయితే మా వారి చేత ఇంటికి తెప్పించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్